నమస్తే వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఘనంగా బక్రీద్ వేడుకలు ప్రార్థనతో ఈద్గాల వద్ద సందడి విచ్చలవిడిగా కల్తీలు నామమాత్రంగా ఫుడ్ సేఫ్టీ శాఖ భక్తులతో కిటకిటలాడిన రాజన్న ఆలయం సిరిసిల్లలో సామూహిక వ్రతాలు బ్యాక్ టు న్యూస్ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దపల్లి పట్టణంలోని పలు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లిం సోదరులు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నేతలు, అధికారులు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయా ఈద్గాల వద్ద ఏసీపీ గజ్జు కృష్ణ పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. కాగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోనూ బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. త్యాగానికి ప్రతీక అయినటువంటి పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ముస్లిం సోదరులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని చందపల్లి ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయాన్నే ఈద్గా వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు అలయబలై తీసుకున్నారు. ఈ సందర్భంగా మత గురువు మాట్లాడుతూ బక్రీద్ సారాంశమని, హజ్రత్ ఇబ్రహీం త్యాగాన్ని ఎప్పుడూ స్మరించుకుంటామని, ఇస్లాంలో త్యాగం దానానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుందని గుర్తు చేశారు. చందపల్లి ఈద్గా వద్ద ఏసీపీ గజ్జు కృష్ణ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయగా మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఈద్గా వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆయా డివిజన్లలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ముస్లిం సోదరులు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బక్రీద్ విశిష్టతను తెలిపారు. బక్రీద్ పండుగ ఉత్సవాలు నడుస్తూ ఉంటాయి. ప్రతి మస్జిద్ ఈద్గాకి మైనార్టీ కుల బాంధవులందరూ కలిసి వారికి శుభాకాంక్షలు చెప్పి ఆ దేవదేవుడు అల్లాహ్ని ప్రార్థించి ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉండాలి. ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో, భారతదేశం తెలంగాణ నంబర్ 1 రేటింగ్గా ఎదగాలి. ప్రతి ఒక్క పేదవాడికి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ రంగాలు మనస్ఫూర్తిగా అందరికీ శుభాకాంక్షలు. అదే మాదిరి పెద్దపల్లి జిల్లా మైనార్టీ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు. కరీంనగర్ లో బక్రీద్ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముస్లిం సోదరులతో ప్రార్థనా స్థలాలన్నీ కిటకిటలాడాయి. సామూహిక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు మత గురువులు అందించే ధర్మ సందేశాలను ఆలకించారు. నగరంలోని రేకుర్తి, సాలెప్ నగర్, చింతకుంట వద్ద ఈద్గాల వద్దకు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు. దీంతో వాహనాలన్నీ వర్క్ షాప్ మైదానంలో పార్కింగ్ చేశారు. ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి ఈద్గా వరకు వాహనాలను అనుమతించకుండా పర్యవేక్షించారు. బైపాస్ రోడ్ లో అహ్మద్ ఈద్గా, నగరంలోని 1 టౌన్ పురాతన ఈద్గాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ, విద్యుత్, వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా వారికి మత పెద్ద ముఫ్తీ ఘియాస్ కృతజ్ఞతలు తెలిపారు. సాలిప్ నగర్ ఈద్గా వద్ద సదర్ ఖాజీ బాద్షా ఖాన్ నమాజ్ చేయించగా మత పెద్ద ఈద్గా ఖతీబ్ ముఫ్తీ మహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్ సందేశాన్ని అందించారు. జిల్లాలోని పలు మండలాల్లో పండుగ ఈద్ నమాజ్ ఆచరించారు. కొందరు ముస్లిం సోదరులు తమ సమీప ముస్లిమేతర స్నేహితులను ఇండ్లకు ఆహ్వానించి సేమియా పాయసం వడ్డించి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం పార్టీ జాయింట్ సెక్రటరీ హాఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి యూసుఫ్, ఎంఐఎం పార్టీ మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ईद का हमें पैगाम ये है कि हज़रत इब्राहीम अलैहिस्सलाम ने अल्लाह की मोहब्बत
और अल्लाह के रास्ते में इताअत व फरमाबरदारी की जो बेनज़ीर मिसाल पेश की है, उस सब को हमको अपनी ज़िंदगियों में लेकर आना है। बहुत मरतबा ऐसा होता है, अल्लाह की मर्ज़ी कुछ और होती है, हमारा नफ्स और हमारा दिल कुछ और चाहता है। ऐसे मौके पर अल्लाह ताला की इताअत व फरमाबरदारी करके अपने नफ्स के ऊपर छुरी फिरा देने का नाम ही असल कुर्बानी है। कुर्बानी सिर्फ जानवर ख़रीद कर उसके ऊपर छुरी फिराने का नाम नहीं है। असल कुर्बानी दिलों की कैफियत का नाम है, जो अल्लाह ताला को मतलूब है। इसके बारे में अल्लाह ताला ने कुरान में फरमाया कि अल्लाह के यहाँ तुम्हारे जानवरों का गोश्त और खून नहीं पहुँचता, बल्कि तुम्हारी दिलों की वो कैफियत पहुँचती है। अल्लाह तबारक व तआला इन सब पर हमको अमल करने की तौफीक अता फरमाए। ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతూ బడిబాట చేపట్టారు విద్యాశాఖ అధికారులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలోని సదుపాయాలను తల్లిదండ్రులకు వివరించారు. ఉపాధ్యాయులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి డీఈఓ మాధవి హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మార్పులు వచ్చాయని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేశామని తెలిపారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రజలు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రైవేటు పాఠశాలలో భారీగా ఫీజులుంటాయని, ప్రైవేటు పాఠశాలకు దీటుగా మన పాఠశాలలో హై క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సురేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనకు ఈ రోజు నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఈ రోజు నుండి ఈ నెల 19వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం డోర్ టు డోర్ సర్వే ఈ రోజు నిర్వహించుకోవడం జరిగింది. జాయినింగ్ రిపోర్ట్స్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాని అడ్మిషన్ కోసం కోరడం జరుగుతుంది. ప్రతి స్కూల్లో మరి అప్పర్ ప్రైమరీ అయినప్పటికీ కూడా లైబ్రరీస్ ప్రతి ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు ప్రతి పాఠశాలకు లైబ్రరీస్ విత్ సఫిషియంట్ లైబ్రరీ బుక్స్తో కూడా ఉన్నాయి. పిల్లలకు కాలక్షేపంగా ఎవ్రీ పీరియడ్ ఒకటి నిర్వహించి వాళ్ళకు రీడింగ్ పీరియడ్ అనేది పెట్టడం జరుగుతుంది. అందులో 1వ తరగతి నుండి కూడా 10వ తరగతి పిల్లలు వాళ్ళ లైబ్రరీ పీరియడ్ నిర్వహించుకుంటూ ఉంటారు. అదేవిధంగా 6th 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళకు ల్యాబొరేటరీ పీరియడ్ కూడా పెట్టాము. అప్పర్ ప్రైమరీ హై స్కూల్స్లో కూడా వాళ్ళకు ప్రయోగశాలలు కూడా నిర్మించి ఉన్నాము. సిస్టమ్ ద్వారా నేర్చుకునే విధానాన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. సో పిల్లవాడికి పెన్ ఐడి ఉంటుంది. పిల్లవాడు ఎంటర్ అయిన తర్వాత ఆ సిస్టమ్ ద్వారా టోటల్ వాళ్ళకు సంబంధించిన సబ్జెక్టు చదవడం, అక్కడ డిస్ప్లే అయినటువంటి దాన్ని చదివే ప్రయత్నం చేయమని చెప్తాము. అంటే ఎవరైతే స్లో లెర్నర్ ఉంటారో ఆయనకు రీడింగ్ కాన్సెప్ట్ ఇంప్రూవ్ కావడానికి ఇది ప్రాక్టీస్ రూపంలో పెట్టాము. వాళ్ళు న్యూస్ పేపర్ రీడింగ్ కానివ్వండి, తర్వాత టెక్స్ట్ బుక్ రీడింగ్ కానీ కొంతవరకు మ్యాక్సిమం ఒక 60-70% పిల్లలు చదవగలుగుతున్నారు ఈ FLN ద్వారా. తర్వాత రాయడం కూడా వాళ్ళ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. సో నెక్స్ట్ 8th 9th 10th క్లాస్లకు ఫిక్స్ చేసి ఉన్నారు. సో వాళ్ళకి మనకు ఆన్లైన్లో ఏదైనా విద్యాభ్యాసం చేయాలంటే IAP ప్యానల్ ద్వారా చేసుకోవచ్చు. మార్కెట్లో లభించే వస్తువులు, ఆహార పదార్థాలు క్వాలిటీయా, కల్తీయా, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉందా లేదా, హోటళ్లు రెస్టారెంట్లలోని పదార్థాలు సేఫేనా, ఆహార ఉత్పత్తులు దుకాణాలకు లైసెన్స్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా, తరచుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారా, ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మొదలుకొని జిల్లా కేంద్రాలు, పల్లెల్లో సైతం విచ్చలవిడిగా కల్తీలు జరుగుతున్నట్లు పలు సందర్భాలు రుజువవుతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫుడ్ సేఫ్టీపై ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. కల్తీ ఉత్పత్తులను నిగ్గు తేల్చి వినియోగదారులకు నాణ్యమైన పదార్థాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అడ్రస్ తెలియని పరిస్థితి కరీంనగర్ జిల్లాలో నెలకొంది. గెస్టెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎవరో తెలియదు. షాపులు, ఉత్పత్తి సంస్థల నిర్వాహకులకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ల జారీ, ఇలా అన్నీ ఇక్కడ రహస్యాలే. ఫుడ్ సేఫ్టీ కార్యాలయ నిర్వహణపై కొద్ది మందికి అవగాహన ఉన్నా, తెలుసుకుని ఆఫీస్కు వెళ్లినా ఇక్కడ వారు చిక్కరు, దొరకరు అన్నట్లుగా ఉంది వ్యవహారం. ఉన్నతాధికారులు ఫోకస్ చేయకపోవడం, పర్యవేక్షించకపోవడమే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అస్తవ్యస్తానికి కారణంగా తెలుస్తోంది. కరీంనగర్ ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి పక్కనే గెస్టెడ్ ఫుడ్ ఆఫీస్ కార్యాలయం ఉంది. ఆహార పదార్థాల తయారీ, సరుకుల అమ్మకాలు చేసే దుకాణాలు, ఉత్పత్తి కంపెనీలు, సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్స్, ఇలా అన్నింటిపై ఇక్కడి అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకాదు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఇందులో గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉంది. కానీ ఇక్కడి అధికారులు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని దుస్థితి నెలకొంది.
వారంలో కనీసం 2 రోజులైనా కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని పలువురు వాపోతున్నారు. కరీంనగర్ జిల్లాలో వేలాదిగా దుకాణాలు, హోటళ్లు, బేకరీలు, ఆహార ఉత్పత్తి సంస్థలున్నప్పటికీ తనిఖీలు మాత్రం శూన్యం. జిల్లాల్లో ప్రభుత్వ హాస్టళ్లలోనూ నాసిరకం పదార్థాల ద్వారా విద్యార్థులు అస్వస్థతకు దారితీసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. వాటిపై తనిఖీలు చేయాలని పలు సంఘాల ప్రతినిధులు ఆఫీసు ఎదుట ఆందోళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇక్కడి అధికారులు. వీటితో పాటు షాపు విలువ ఆధారితంగా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా రిజిస్ట్రేషన్ లైసెన్సులు జారీ చేయాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి క్షేత్రస్థాయిలో ఫుడ్ ఇన్స్పెక్టర్ పరిశీలించి నాణ్యమైన ఉత్పత్తులుగా నిర్ధారించాకే కొన్ని షరతుల మేరకు లైసెన్సులు జారీ చేయాల్సి ఉంటుంది. కరీంనగర్ జిల్లాలో ఇవేమీ చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. అనేక మంది దొడ్డిదారిన లైసెన్సులు తీసుకుని కల్తీల పదార్థాలు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ పై ఆ శాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం నెలకోసారైనా జాయింట్ కలెక్టర్ సమీక్ష చేసి కల్తీలపై ఫైన్ గాని ఇతర చర్యలు గాని తీసుకునేవారు. ప్రస్తుతం ఇవేమీ చేయకపోవడం వల్ల వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు, సరుకులు అందటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో నిరసన చేపట్టారు వామపక్షాల నాయకులు, కార్యకర్తలు. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో నల్ల జెండాలను పట్టుకుని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి 3వ వచ్చిన తర్వాత మావోయిస్టులను హతమార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. మావోలకు మద్దతుగా ఉంటున్నారనే నెపంతో అమాయక ఆదివాసుల ప్రాణాలను బలికొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం, గిట్ల ముకుందారెడ్డి, సిపిఐ, సిపిఎం జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు కిన్నెర మల్లమ్మ, పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, ఎడ్ల రమేష్, కోనేటి నాగమణి, మచ్చా రమేష్, బ్రాహ్మణపల్లి యుగంధర్, కొట్టే అంజలి, తిరుపతి, గజ్జల శ్రీకాంత్, కాంపల్లి అరవింద్, సత్తయ్య, సిహెచ్ మురళి, నగునూరు రమేష్, గాజుల కనకరాజు, సాగర్, తిరుమలయ్య, పవన్, కండిరాజు, సందేశ్, అక్షయ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి సిపిఎం, సిపిఐ వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాస్తవానికి బూటకపు ఎన్కౌంటర్ల పేరుతోని ఆదివాసులను పెద్ద సంఖ్యలో పోలీసులు చంపివేయబడుతున్నారు. ఈ పోలీసుల ఎన్కౌంటర్లో అన్ని దరిదాపుల్లో కొద్ది గొప్ప ఏదైతే మావోయిస్టులు చనిపోవచ్చు, వ్యక్తులు చనిపోవచ్చు, కానీ వేల సంఖ్యలో ఆదివాసులు, అమాయకులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ఎంతటికీ మావోయిస్టు పార్టీ కూడా ప్రకటించింది, మేము చర్చలకు, శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి ఒకవైపు 3-4 సార్లు తమ లేఖల ద్వారా మొత్తం కూడా బాహ్య ప్రపంచానికి తెలిసిన విషయమే. ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ కగార్ను వెంటనే తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులు, మేధావులు గొంతెత్తి మాట్లాడుతున్నప్పటికీ కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిగా వివరిస్తూ ముందుకు పోతూనే ఉంది. ఇప్పటికీ 25,000 మంది అక్కడ ఆపరేషన్ కగార్లో పోలీసులు పాల్గొంటున్నారు. మరి అక్కడ చనిపోతున్న వాళ్ళు ఎవరు? ఇక్కడ భారతదేశ పౌరులు కాదా అని చెప్పేసి అడుగుతున్నాం. చర్చలు ఏమైతే ఆ తర్వాత ముందు శాంతి చర్చలు చేస్తే ఈ దేశంలో 2 వైపులా అటు పోలీసులు తాగకూడదు, ఇటు మావోయిస్టులు తాగకూడదు, ఇటు అమాయక ప్రజలు తాగకూడదు అనేది మా విధానం. కాబట్టి ఇప్పటికైనా శాంతి చర్చ జరపాలని చెప్పేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం కగార్ ఆపరేషన్తో మావోయిస్టులను అంతమొందించడానికి పూనుకున్నది. అటువంటి పూనుకున్నటువంటి మావోయిస్టులను సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ అక్రమంగా అరెస్టు చేసి బూటకు ఎన్కౌంటర్లు చేస్తున్నది. కానీ ఎదురుదాడి చేసినటువంటి సందర్భాలు లేవు. చనిపోయినటువంటి సింహాచలం కానీ కేశవరావు లాంటి వ్యక్తులు ఎదురు కాల్పులలో చనిపోతే వాళ్ళకు ఉన్నటువంటి గాయాలు లేవు. ఎన్నో ఒకరు తలిగి వాళ్ళకు మరక కూడా లేనటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఈ వాళ్ళని ఎక్కడో ఒకరు అరెస్ట్ చేసి తీసుకొచ్చి బూటక ఎన్కౌంటర్లు చేస్తున్నారు. అలాంటిది సంఘటనలు వెంటనే మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. అలాగే పాకిస్తాన్ లాంటి ఉన్నటువంటి తీవ్రవాదులతో శాంతి చర్చలకు సిద్ధమన్నారే కానీ కేంద్ర ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో కనుక మావోయిస్టుల పైన మీరు చేసినటువంటి దాడులను ఆపుకోకపోతే సిపిఐ పార్టీగా, వామపక్షాలుగా తీవ్రమైన ఆందోళన చేస్తాము. అట్లాగే ఈ 10 తారీఖు బంద్ను కానీ 14 తారీఖు రోజు విజయవంతం చేయాలని సందర్భంగా పిలుపునిస్తున్నాను.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భారీగా తరలివచ్చారు భక్తులు. శని ఆదివారాలు సెలవు దినాలు కావడంతో రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాగా నంది ఉగ్రం సినిమాల ఫోటోగ్రఫీ డైరెక్టర్ సిద్ధార్థ్ ప్రియాంకలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని శనివారం సాయంత్రం వరకు 50,000కు పైగా మంది భక్తులు దర్శించుకున్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుండి వచ్చిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శివనామ స్మరణలో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నాంది ఉగ్రం సినిమాల డిఓపి సిద్ధార్థ్ ప్రియాంక వర్మ భూపతిరాజు దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకుని సేవలు తరించారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు మామిడిపల్లి శరత్ కుమార్ వేదోక్త ఆశీర్వచనంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని, స్వామివారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ తో మీ ముందుకు వస్తున్నట్లుగా చెప్పారు. తమది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామం అని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని హరిహర సుత అయ్యప్ప దేవాలయంలో శ్రీ రమా సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత కన్నుల పండుగ జరిగింది. వేడుకల్లో భాగంగా 3వ రోజు మహాపూర్ణాహుతి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు భక్తులు. ఈ సందర్భంగా వేద పండితులు నమిలికొండ రమణాచారి మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారని తెలిపారు. జై శ్రీమన్నారాయణ. సిరిసిల్ల పట్టణంలో హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా 3 రోజులుగా శ్రీ రమా సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ రోజు చివరి రోజు మహాపూర్ణావతి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా జరిగాయి. పట్టణంలో ఉన్నటువంటి చాలా పెద్ద మొత్తంలో భక్తులంతా కూడా వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతాలంతా కూడా చేసుకున్నారు. ఈ వ్రతంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి, ఈ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్నటువంటి వాళ్లకు సుఖము, సంతోషము, ఆనందము, ఐశ్వర్యము, ఆరోగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. సైబర్ నేరాలు పెచ్చు పెరిగిపోయాయి. బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, రేటింగ్, రివ్యూ ప్రకటనలు, పార్ట్ టైం ఉద్యోగాలు ఇలా అనేక రూపాల్లో అవసరాలను అవకాశంగా తీసుకుని మరికొందరు ఆన్లైన్ ద్వారా సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్నారు. నగరాలు, పట్టణాలు, పల్లెలకు పాకింది. ఇలా మోసాలకు గురైన వారు వేల సంఖ్యలో ఉంటున్నారు. పోలీసులు అనేక హెచ్చరికలు, అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సైబర్ నేరగాళ్లు తమ రూటు మార్చుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో 2 కేసుల్లో 92 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు బాధితులు. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఇచ్చిన ఆదేశాల మేరకు కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ నరసింహారెడ్డి పర్యవేక్షణలో కరీంనగర్ సైబర్ పోలీసుల ప్రత్యేక బృందం పూణే, ఉస్మానాబాద్ జిల్లాలో విచారణ చేపట్టి 3 నిందితులను అరెస్ట్ చేసింది. ప్రసాద్, సురేష్, చందన్, విఠల్, శ్రేయస్, ముకుంద్లను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఐ సునీల్, ఎస్ఐ అనిల్ కుమార్, సిబ్బంది కేశవ్, అరుణ్, వసీం, అక్రమ్, వెంకటేష్లను అభినందించారు. సిపి గౌస్ ఆలం ఇక ఫోన్లో వ్యక్తిగత బ్యాంకు వివరాలు, ఆధార్, పాన్ వంటి సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని, మోసానికి గురైనట్లయితే వెంటనే సైబర్ హెల్ప్ లైన్ 1930కు కాల్ చేయాలని వారు సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా బక్రీద్ వేడుకలు, ప్రార్థనతో ఈద్గాల వద్ద సందడి. విచ్చలవిడిగా కల్తీలు, నామమాత్రంగా ఫుడ్ సేఫ్టీ శాఖ. భక్తులతో కిటకిటలాడిన రాజన్న ఆలయం, సిరిసిల్లలో సామూహిక వ్రతాలు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ మోడర్న్ న్యూస్.